రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ ను వీక్షిస్తున్నటువంటి ప్రతి రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను మీ గోపిరెడ్డి, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే ఇప్పటి వరకు మనం కెమికల్స్, పురుగు మందులు, ఫీల్డ్స్ వీటన్నిటి గురించి మనం చూడడం జరిగింది. ఎంటర్టైన్మెంట్ వన్ ఆఫ్ ది పార్ట్. తెలుగువారి సంస్కృతిని కూడా మనం ఎంకరేజ్ చేయాలి, ఆ బాధ్యత నా మీద కూడా ఉన్నది కాబట్టి సో ఈ సంస్కృతిలో భాగంగా మన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి 69వ కళ్యాణ మహోత్సవ సందర్భంగా మోర్జంపాడు గ్రామంలో బుల్ రేస్ అంటే ఎద్దుల పందాలు నిర్వహించడం జరిగింది. అయితే వాటిలో వచ్చేసరికి సీనియర్ సైజ్ విభాగంలో 10 జతలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. బండ యొక్క సైజ్ వచ్చేసరికి 22 టన్నుల బండ. అదే విధంగా టైం వచ్చేసరికి 20 నిమిషాల టైము. ఇందులో 10 జతలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాటిలో మేజర్ పిఆర్ మెమోరియల్, ఎంఆర్ఎం బుల్స్, అదేవిధంగా జిఎస్ఆర్ బుల్స్, అదేవిధంగా ఆర్కే బుల్స్, ఇలాగా 10 జతలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఈ 10 జతల పార్టిసిపేషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి బుల్లెట్ బండి థండర్ రెడ్డి గారి అబ్బాయిలు బహుకరించడం జరిగింది. సో ఈ రేస్ ని మనం చూసేద్దాం వీడియోలో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీడియోని చివరి వరకు వీక్షించండి. ఈ రేసింగ్ లో విన్నర్ ఎవరనేది చూసేద్దాం. మీరు చూసారుగా, విన్నర్ వచ్చేసరికి ఆర్కే బుల్స్ వేటపాలెం బాపట్ల డిస్టిక్ వారు ఫస్ట్ ప్రైజ్ ని అందుకోవడం జరిగింది. సో ఈ వచ్చేసరికి 3100 అడుగుల్ని 20 నిమిషాల వ్యవధిలో ఆ బండని గుంజటం జరిగింది. కాబట్టి దీనికి గాను ఫస్ట్ ప్రైజ్ అయినటువంటి మన బుల్లెట్ బండి థండర్ ని రెడ్డి గారి అబ్బాయిలు మోర్జంపాడు గ్రామం బహుకరించడం జరిగింది. వీటితో పాటు ఇంకా మన బుల్ రేసు సంబంధించి మినీ పందాలు కూడా పెట్టడం జరిగింది. అయితే మనం సీనియర్ సైజు విభాగంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో
ఇంకా మన తెలుగు సంస్కృతి అయినటువంటి మన ఈ ఎడ్ల పందాలు వృషభ ప్రదర్శనని ఇంకా అన్ని విలేజెస్ లో ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి అన్ని విలేజెస్ లలో మనం మాక్సిమం వీలైనంత వరకు మన టైం ని కుదుర్చుకొని పాసిబిలిటీ అయినంత వరకు ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది మన రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్లో. సో మన రైతులందరికీ ఆల్మోస్ట్ మన తెలుగు సంస్కృతి ప్రకారం ఒకటి కోళ్ల పందాలు జరుగుతూ ఉంటాయి సంక్రాంతి సీజన్ లో. దాని తర్వాత జరిగేది ఈ తిరునాళ్ళ సందర్భంగా ఈ ఎద్దుల పందాలు జరుగుతూ ఉంటాయి. సో ఎక్కువ మంది ఈ ఎద్దుల పందాలనే లైక్ చేస్తారని నేను మనసారా ఆశిస్తున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎక్కువగా ఈ హార్స్ రేసింగ్, బైక్ రేసింగ్, కార్ రేసింగ్ ఇటువంటి ఇష్టపడతా ఉంటారు. సో మన డిపార్ట్మెంట్, మన రైతు సోదరులందరూ మనందరం ఎక్కువగా ఇష్టపడేది ఈ బుల్ రేస్, ఈ ఎద్దుల పందాలనే ఎక్కువగా ఇష్టపడతాం. సో కాబట్టి రైతులందరికీ చాలా మందికి ఉంటది కోరిక ఏమని, చివరి వరకు ఎలాగైనా సరే మనం కూడా ఒక మంచి జత ఎద్దుల్ని పెంచి మనం కూడా పార్టిసిపేట్ చేయాలి, రేసింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అని ఉంటది. సో అటువంటి వాళ్ళందరికీ నేను ఆల్వేస్ సపోర్ట్ గా ఉంటాను, ఎంకరేజ్ చేస్తా ఉంటాను. ఈ వీడియోని చివరి వరకు వీక్షించినందుకు థ్యాంక్ యూ.